ఇక మంత్రి కొండా సురేఖపై జరుగుతున్న ట్రోలింగ్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. మంత్రిని అధికారిక కార్యక్రమంలో సన్మానిస్తే బీఆర్ఎస్ నేతలు నీచమైన పోస్టులు పెడతారా అని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆఖరికి నేను ఈ దేశ ప్రధానిని కలిసిన రోజు కూడా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను దేశ ప్రధానికి వేసింది కూడా నూలుపోగులు, ఇట్లాంటి సేమ్ కొండా సురేఖ గారికి వేసినట్లాంటి నూలుపోగుల దండనే వేసి చేనేత కార్మికుల సమస్యల్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి నేను ఎంపీగా గెలిచిన తర్వాత వారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వస్తుంటే అక్క వేయొచ్చా అని అడిగి, అక్క మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు, నేతన్నల సమస్యలు, ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అక్కవు కాబట్టి దయించి మా దుబ్బాక నేతన్నల సమస్యలు పరిష్కారం చేయక అని అడిగి ఒక అక్కకు తమ్ముడిగా వారికి నేను ఈ నూలుపోగుల దండేస్తే దానికి కూడా ఇంత సంస్కార విహీనంగా మాట్లాడుతూ నోటికి వచ్చినటువంటి మాటలు పెడుతూ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయడం అనేది బాధాకరం. సోదరిగా వారికి జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల పట్ల 100% విచారం వ్యక్తం చేస్తూ తమ్ముడిగా తప్పకుండా మీకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఒక వకీల్గా 100% మీ తరఫున నిలబడతాను. చట్ట ప్రకారం వీళ్ళందరి మీద కూడా కేసులు రిజిస్టర్ చేపిస్తాను. పెట్టింది ఎవరు? ఎంఆర్ అనేటువంటి పేరు మీద పెట్టినారు. దాని పేరేముంది? భారత రాష్ట్ర సమితి. ఫోటోలు ఎవరి ఉన్నాయి? చంద్రశేఖరరావు గారి, హరీష్ రావు గారి ఉన్నాయి. 2 అక్షరాలు ట్వీట్ చేసి హరీష్ రావు గారి చేతులు దులుపుకోవడం కాదు, మీ ఫోటోని డీపీగా పెట్టుకున్నారు. మీ ప్రమేయం లేకుండానే మీ ఫోటోని డీపీగా పెట్టుకుంటారా? కింద వచ్చిన కామెంట్లలో కూడా మెజారిటీ కామెంట్లలో మీ ఫోటోనే వాళ్ళు డీపీగా పెట్టుకొని చేస్తున్నారు. నిజంగా హరీష్ రావు గారికి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే, జరిగింది పొరపాటైన హరీష్ రావు గారు భావిస్తే, వాళ్ళ సోషల్ మీడియా మీద హరీష్ రావు గారికి నియంత్రణ ఉంటే తీసుకొని వచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పుండ్రి, మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయండి. నేను టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కు, హరీష్కి మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు కింద పెట్టినటువంటి కామెంట్స్ చూస్తే ఇందులో రకరకాల కేసీఆర్ ఫ్యాన్ మోహన కృష్ణ, సౌత్ పా తాళ్లపల్లి, ఇట్లా మీరు పెట్టినటువంటి కామెంట్స్ అన్ని చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాంటి కామెంట్స్ పెట్టినారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాళ్ళని మీరు నియంత్రించకపోతే తప్పకుండా చట్ట ప్రకారం ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం. దుబ్బాకలో పెడతాం, సిద్దిపేటలో పెడతాం, మెదక్లో పెడతాం, హైదరాబాద్లో కూడా కేసులు పెట్టిస్తాం. ఖచ్చితంగా కామెంట్స్ పెట్టిన దగ్గర హరీష్ రావు గారి ఫోటో ఉన్నా, కేసీఆర్ గారి ఫోటో ఉన్నా, ఇంకెవరి ఫోటో ఉన్నా, ఇంత దిగజారి మీ బొమ్మల్ని వాడుకుంటున్నప్పుడు మీకు కంట్రోల్ చేయడం చేత కాకపోతే తప్పకుండా మేము కంట్రోల్ చేస్తాం. ప్రతి అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని తెప్పేయడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరెవరైతే కింద రాంగ్ కామెంట్స్ పెట్టి వాళ్ళ ఫేస్ ఐడీలు దాచిపెట్టుకొని తప్పుడు పనులు చేస్తా ఉన్నారో వీళ్ళందరిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు, వదిలిపెట్టాం. ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రి గారు స్పందించినారు, వారు కంప్లైంట్ ఇచ్చినారు, దాని మీద చర్య జరుగుతుందని అనుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం రఘునందన్ రావుగా ఒక ఎంపీగా నా వల్ల వారికి కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తూనే తప్పకుండా దీని మీద చట్ట ప్రకారమైనటువంటి అన్ని చర్యలను కూడా తీసుకుంటాం. అయ్యా యువరాజు గారు ఓడిపోయిన తర్వాత చాలా టీవీ ఛానళ్ళని చాలా మందికి జీతాలు ఇచ్చి హైర్ చేసి ఇట్లాంటి తప్పుడు పోస్టింగ్లు పెడుతున్నారనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో నెలకొంది. కాబట్టి మీరు పెడుతున్నటువంటి తప్పుడు వార్తలు, తప్పుడు పోస్టింగ్లు ఇట్లాంటివన్నీ మానుకోక ఇట్లాంటి వెకిలి చేష్టలు చేస్తే ఇతర పార్టీల నాయకుల్ని, ముఖ్యంగా మహిళా నాయకుల్ని కించపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియాని వెంటనే మీరు కంట్రోల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చెప్తూ, హరీష్ రావు గారికి నా సూచన, మీరు వెంటనే వెళ్ళి మీ బొమ్మ వాడుకుంటున్న వాళ్ళందరి మీద కేసు పెట్టండి. లేకపోతే మేము కేసు పెడతాం. ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరించాలి. వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు మీ నుంచి కాల్ రావద్దు ఎట్టి పరిస్థితులలో కూడా. వాళ్ళకు మీకు సంబంధం లేదని మీరు పత్రికా ముఖంగా ప్రకటన చేయాలని చెప్తా ఉన్నాను.